ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎన్నింటినో చూస్తున్నారు. నేరుగా చూస్తున్నారు, వార్తల్లో వింటున్నారు, పేపర్లలో చదువుతున్నారు, ఛానల్స్లో కూడా వార్తలు చూస్తున్నారు, వింటున్నారు. ఏమిటి అంటే, ఏ ఆహారం జోలికి వెళ్ళినా కూడా అందులో ఎన్ని రకాలైనటువంటి చండాలం ఉంటుందో గమనిస్తున్నారు. మళ్ళీ ఈ మధ్యలో ఒక వీడియో చూశాను నేను కూడా. లస్సీ అనబడేటువంటి ఒక పనికిమాలిన ఇంగ్లీష్ పదం, అది అమ్ముకునే వ్యక్తి దాంట్లో చెప్పడానికి కూడా అసభ్యంగా ఉంది, మూత్ర విసర్జన చేసి విక్రయిస్తున్నాడు అని. మరి ఇదే విధంగా ఎన్నో రకాల ఆహారాలు తిని అనారోగ్యాల పాలవుతున్నారు అని చెప్పి వార్తల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటి? దీనికి నాకు తెలిసినంతవరకు ప్రధాన కారణం, బయటి పని మగవాళ్ళు, ఇంటి పని వంట పని ఆడవాళ్ళు చేయాలి అనే విధానాన్ని పక్కన పెట్టడమే. స్వేచ్ఛ పేరుతో స్త్రీలను వృధాగా ఎక్కడెక్కడో తిప్పడమే. ఇది ధర్మసమ్మతమైనటువంటి విధానం కాదు. కుటుంబాన్ని పోషించవలసినటువంటి సంపూర్ణ బాధ్యత పురుషుడిది. కుటుంబానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా శక్తి కొలది చేసి పెట్టే బాధ్యత ఆ కుటుంబ యజమానురాలు స్త్రీది. దీన్ని పాటిస్తే ఎవడెవడి మూత్రాన్నో, ఎవడెవడి చెమటనో, ఎవడెవడు ఏ విధంగా ఏం చేస్తున్నాడో పాసిపోయినాయి, మురిగిపోయినాయి చండాలం అన్నీ కూడా సేవించవలసిన అవసరం లేదు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చిన్నపిల్లల్ని చూసుకోవడానికి కూడా మనుషుల్ని పెట్టుకుంటున్నారు. నీ ఉద్యోగం పక్కన పెట్టి నీ భర్త పిల్లలకు సేవ చేసుకుంటూ కూర్చుంటే నీ కిరీటం ఏమైనా కింద పడుతుందా? పోనీ స్వేచ్ఛ 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 అనే దిక్కుమాలిన పదాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మహిళలు విపరీతంగా తిరుగుతున్నారు. ఎవడి దగ్గరకు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళగానే వాడికి నమస్కారం చెప్పి, కాస్త ఆలస్యమైతే క్షమించమని కోరుకొని, మధ్యన ఏదైనా అవసరం ఉంటే దయచేసి అని కోరుకొని, ఎవడెవడినో ప్రాధేయపడి ఏదో డబ్బు సంపాదిస్తున్నాను, దాంతో ఎవడెవడో చేసినటువంటి సర్వచండాలాన్ని తీసుకుంటున్నాను అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర పనిచేస్తూ వాడికి తల వంచే బదులు, నీ భర్త సంపాదించినటువంటి డబ్బుతో కుటుంబాన్ని గడుపుతూ నీ భర్తకు, నీ అత్తామామలకు, నీ కుటుంబానికి సేవ చేసుకుంటే తలవంపుల కిందికి వస్తుందా? ఇకనైనా పురుషులు కూడా మారాలి. భార్యతో ఉద్యోగం చేయిస్తున్నారు అంటే వాళ్ళు పరమ శుంఠలు అని అర్థం.